ఆల్మోస్ట్ ఆల్ గతంలో కూడా మనం బిఫోర్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు కూడా ఎవరున్నారు ఏంటి అనేది చాలా పెద్ద లిస్ట్ చెప్పాం. దాంట్లో నుంచి బిఆర్ నాయుడు గారి విషయం కూడా మనం ప్రస్తావించడం జరిగింది. చివరికి ఆయనే వరించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన మార్చే టైం కూడా ఆసన్నమైంది, మార్చాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది గవర్నమెంట్ పాలసీ, అది వాళ్ళ ఇష్టము. కానీ ఇప్పుడు ఆయనను ఎక్స్టెండ్ చేసే పరిస్థితులు లేవు అన్న విశ్లేషణ అయితే బలంగా వినిపిస్తుంది. ఆయనను మారిస్తే నెక్స్ట్ ఎవరు కొనసాగించారండి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో ఎన్టీ రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ కావచ్చు, మరికొన్ని కీలకమైనటువంటి పదవులు కావచ్చు, వెనువెంటనే కొనసాగించినటువంటి దాఖలాలు తక్కువ. ఎందుకంటే మరొక సామాజిక వర్గానికి, మరొక నాయకుడికి, మరొక ముఖ్యనేతకి అవకాశం ఇస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది, అట్లాగే ఆ నాయకుడిని సంతృప్తి పరిచినట్లు ఉంటుంది అనేటటువంటి కొన్ని నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతున్నారన్నది మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం. అంటే కాపుల విషయంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో తెర మీద తీసుకొచ్చారా? కాదండి, లేదు కాదు. కాపుల విషయంలో జరుగుతున్న చర్చలు నేపథ్యం ఇవేవి కాదు సంధ్య గారు. ఇక్కడ ఏంటంటే కొన్ని సమీకరణాలు ఎలా ఉంటాయంటే మంత్రిమండలిలో అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీకు మొన్న మీకు ఈ 2 సంవత్సరాలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిఆర్ నాయుడు గారు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి గతంలో మనం దేవినేని సీతారామయ్య గారి గురించి మాత్రం చెప్పు, అంత క్రితం కల్లూరు చంద్రమౌళి గారు కూడా ఒకసారి చేశారు కమ్మ సామాజిక వర్గం. మొన్న మీకు 2 సంవత్సరాలు జ్యోతుల్ నెహ్రూ గారు జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ శాసనసభ్యులు, వారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నారు. టీటీడీ ఈజ్ ఏ క్వాజీ గవర్నమెంట్ అంటారు. అంటే ప్రభుత్వంతో సరిసమానమైనటువంటి పరిపాలనా విభాగాలు కలిగినటువంటి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, అవును, ధార్మిక సంస్థ. ఇక్కడ దీనికి 2 సంవత్సరాలు చైర్మన్గా కొనసాగడం అంటే 2 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కొనసాగినటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ట్రస్ట్ బోర్డు మెంబర్లకి 2 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కొనసాగితే, ఆ రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రిగా కొనసాగితే ఎంత గౌరవ మర్యాద ఉంటుందో అంత ఘనత వహించినటువంటి వాళ్ళు అవుతారు. జ్యోతుల నెహ్రూ గారు అది 2 సంవత్సరాలు ట్రస్ట్ బోర్డు మెంబరు ఆయన చేసేసారు. కాబట్టి ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు వచ్చేటప్పటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ గారి కంటే బండారు సత్యానందరావు గారి వైపు ఎక్కువ మొగ్గుగా అనిపించింది. కాబట్టి బండారు సత్యానందరావు గారి పేరు ముందుకు వచ్చింది. కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మంత్రిమండలిలో ఎవరెవరికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము, ఏ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వలేకపోతున్నాము, ఏ ప్రాంతాలకు అవకాశం ఇవ్వలేకపోతున్నాము అనేటటువంటి చర్చ కూడా ప్రధానంగా సాగినప్పుడు ఇప్పుడు ఇక్కడ టీం లోకేష్ అనేది ముందంజలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే సిన్సియర్ అండ్ సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి తన వర్గంలో తనతో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో వారికి సముచిత స్థానాలు ఆయన కేటాయించకపోతే పార్టీ నిర్మాణంలో ఆ సమతూకం అనేది సాధ్యపడదు, ఆ సమతుల్యత సాధించలేరు. అందుకని ఉమ్మడి చిత్తూరు జిల్లాకి మొన్న బిఆర్ నాయుడు గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, కమ్మ సామాజికం. ఇప్పుడు అందుకే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే శ్రీకాకుళం మరియు ఇవాళ విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపురుపల్లి శాసనసభ్యుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు గారిని టీటీడీ చైర్మన్ వరించబోతుందన్నది విశ్వసనీయ సమాచారం. కిమిడి కళా వెంకట్రావు గారు ఆయన మంత్రి పదవి కోసమే ఆయన కృషి చేస్తున్నారు. ఆయనకి మీకు గుర్తుంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 15, 15 నుంచి 16, 16 తర్వాత మీకు ఆయనకి ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి వచ్చింది కళా వెంకట్రావు గారికి. ఆ తర్వాత వచ్చింది మంత్రి పదవి. అంటే మొదటి 2-2.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా లేరు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు ఆయన మంత్రి అయ్యారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదట ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు కాకుండా కుటుంబేతర వ్యక్తి ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగాడంటే అది కిమిడి కళా వెంకట్రావు గారు కాగలిగారు. అవును. ఇక్కడ ఆయన ఎచ్చర్ల నియోజకవర్గంలోనే పోటీ చేసి ఉన్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన మంత్రిమండలిలో ఆ సామాజిక సమీకరణలలో భాగంగా ఆయన ఉండేవారు. కాకపోతే పురంధేశ్వరి గారి పట్టుబట్టి సొంత సామాజిక వర్గానికి భాజపాలో ఆవిడ ఎచ్చర్ల కేటాయించుకోవడం, దాంతో కిమిడి కళా వెంకట్రావు గారు చీపురుపల్లికి రావడం, వచ్చి బొత్స గారిని ఓడించడంతో ఆయన మంత్రి పదవి సహజంగా ఆశించడంలో తప్పులేదు. కానీ టీం లోకేష్లో భాగంగా గజపతి నగరానికి చెందిన వెల్ ఎడ్యుకేటెడ్ రియల్టర్, వెరీ రిచ్, ఫారిన్ రిటర్న్డ్, ఇన్ని అంశాలతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన కొండపల్లి పైడితేలు నాయుడు గారి మనవడు కొండపల్లి శ్రీనివాస్ గారి మంత్రిమండలి ఉన్నారు కాబట్టి కిమిడి కళా వెంకట్రావు గారికి సాధ్యపడదు. ఓకే.
దానికైతే ఆల్మోస్ట్ కన్ఫర్మా లేకపోతే దాదాపుగా కిమిడి కళా వెంకట్రావు గారిని తిథిదే చైర్మన్గా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది. అంటే మూడోసారి ఆయన అయితే మూడోసారి అవుతారు. టీటీడీ చైర్మన్. సూపర్. అనుభవం ఉన్న వ్యక్తి ప్రస్తుతానికి విమర్శలన్నీ పోవాలని అంటే ఆయన వైపు మేము మళ్ళీ మంత్రివర్గంలో చోటు ఇవ్వలేం కాబట్టి ఇది ఒక సముచిత స్థానం అన్నట్టుగా కూర్చోబెట్టేస్తాం. ఖచ్చితంగా, తప్పకుండా. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఈ 3 months తర్వాతనా అంటే ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్ తర్వాత బిఫోర్ లేదు లేదు, ఈ 3 నెలలు స్తబ్దుగానే ఉంచుతారు. మొన్న మీకు పాలక మండలి సమావేశం కూడా అత్యంత ఆశ్చర్యకరంగా చైర్మన్ బిఆర్ఎన్ నాయుడు గారు లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాలక మండలి సమావేశం జరిగింది, టీటీడీ పాలక మండలి సమావేశం. ఓకే, కాబట్టి ఆయన ఏంటంటే ఆయన టెన్యూర్ జూలైకి అయిపోతుంది కాబట్టి అప్పటిదాకా ఆయన ఏమీ అసలు కదపకుండా ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ చిత్తూరు డిస్టిక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ చివరికి వెళ్తారు. అటు నుంచి ఒక సామాజిక వర్గం. ఇది గవర్నెన్స్లో ఏంటంటే ఆయా ప్రాంతాల మధ్య సమతుల్యత, సామాజిక వర్గాల మధ్య సమతుల్యత, అట్లాగే పార్టీకి సేవలు అందించిన వాళ్ళు వీళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళని మేము కొనసాగిస్తాము, వాళ్ళకి ఇచ్చే మర్యాద మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఒక మర్యాద ఈ సామాజిక వర్గానికి. ముఖ్యంగా కిమిడి కళా వెంకట్రావు గారు మూడోసారి, పప్పల చలపతిరావు గారిని ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఎలమంచిలి సీనియర్ శాసనసభ్యుడు, ఓకే, ఆయన వరుసగా 4 సార్లు మన ఎమ్మెల్యే గెలిచారు టీడీపీలో. ఇవ్వలేకపోవడంతో, మంత్రి పదవి ఇవ్వలేకపోవడంతో ఆయన టీటీడీ చైర్మన్ని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు ఆయన్ని. ఆయన తెలుగుదేశంలోనే తన రాజకీయ ప్రయాణాన్ని ఇవాళకి కొనసాగిస్తున్నటువంటి నేత. ఆ తర్వాత మీకు డీకే ఆదికేశవ నాయుడు గారు ఒకసారి ఆయన కాంగ్రెస్లో, ఒకసారి తెలుగుదేశంలో, చంద్రబాబు కృష్ణమూర్తి గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు. మళ్ళీ మరొక మారి ఇప్పుడు ఇవ్వటం కళా వెంకట్రావు గారికి అనేది మూడోసారి అనేది ఈ సామాజిక వర్గానికి ఇంతలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఏంటంటే అదొక ఆశావహ దృక్పథం అండి, ఆశావహ కోణం అది.